ఈ చైనా వాళ్ళు ఎంత బట్టేబాజుగాన్లో మనకు తెలుసు. అయితే ఎంత బట్టేబాజుగాన్లు అయినా కానీ వాళ్ళని మనం మెచ్చుకోక తప్పదు. ఎందుకు మెచ్చుకోవాలంటే వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చేసి తీరుతారు. వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఎంత ఘోరమైన ప్లాన్స్ అంటే వాళ్ళవి బిజినెస్కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సపోజ్ మనము భారతదేశం వాళ్ళము బాయ్కాట్ చైనా అని మనం అంటే వాడు ఏం చేస్తాడంటే బాయ్కాట్ చైనా అని రాసి ఉన్న టీషర్ట్లు తయారు చేసి వాటితోని ఇండియాలో బిజినెస్ చేస్తాడు. అంటే వానికి ఇండియన్ మెంటాలిటీ బాగా తెలుసు. ఇండియాలో బిజినెస్ ఎట్లా చేయాలనో తెలుసు. సో కాబట్టి పిన్ను నుండి పెన్ను వరకు ఎలక్ట్రానిక్స్, బైక్స్ ప్రతి ఒక్కటి వాడు ఇండియాలో తీసుకొచ్చి డంప్ చేస్తాడు, బిజినెస్ చేస్తాడు. అయితే ఈ మధ్యలో భారతదేశం యొక్క కిచెన్లకు కూడా దూరుతున్నాడు వాడు. కిచెన్లకు దూరడం అంటే ఏదో ఎలక్ట్రానిక్స్, మిక్సీలు ఇటువంటివి కాదు, అవన్లు ఇటువంటివి కాదు. ఎల్లిపాయల రూపంలో కూడా భారతదేశంలోకి దూరుతున్నాడు. మరి ఎల్లిపాయల రూపంలో దూరుడు ఏంటంటే జనరల్గా మనకు తెలుసు ఎల్లిపాయ యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు. మనం ఎల్లిపాయ లేకుండా జీవితాన్ని ఊహించలేము. ఎల్లిపాయలు మన ఆహారానికి ఎంత టేస్ట్ ఇస్తాయో మనకు తెలుసు. అదేవిధంగా ఎటువంటి ఫ్లేవర్ ఇస్తాయో మనకు తెలుసు. ఒక రకంగా ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్లిపాయల యొక్క ఔషధ గుణాలు. అవి మన రక్తాన్ని అంటే చిక్కగా ఉన్న రక్తాన్ని పల్చపరచడానికి, పల్చగా చేయడానికి, బీపీని తగ్గించడానికి, అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి, అదేవిధంగా చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా ఎల్లిపాయలు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. సో కాబట్టి వీడు చైనా వాడు ఏం చేసిండంటే భారతదేశంలో ఎల్లిపాయలు కూడా అన్నీ అయిపోయినాయిగా ఎల్లిపాయల కాడికి వచ్చిండు. ఎల్లిపాయలు కూడా అమ్ముదాం ఇండియాలో అని మొదలుపెట్టిండు. మన ఇండియన్స్ మెంటాలిటీ ఏంటంటే మనకు మేడిపండు లాంటిది కావాలి. మీద మెరుగు లోపల పురుగున్న వాటికి మనం బాగా ప్రాధాన్యత ఇస్తాం. ఏది కానీ మెరవాలి. మినపగుండ్లు మంచిగా స్మూత్గా ఉండాలి, మెరవాలి. బియ్యం మంచిగా ఉండాలి, తెల్లగా నిగలాడుతూ సన్నగా ఉండాలి. యాపిల్ మీద వ్యాక్స్ పూసి మెరిసేటట్టు ఉంటే మనం వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో కాబట్టి మన మెంటాలిటీని ఏ విధంగా భారతీయుల యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా వాడు యూటిలైజ్ చేసుకోవాలా, ఏ విధంగా దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలనేది డిసైడ్ అయ్యిండు, ప్లాన్‌తోని వచ్చిండు. సో జనరల్గా మన ఎల్లిపాయలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని మనం చెప్తున్నాం కదా. సో చైనా వాడు కూడా ఎల్లిపాయలు ఇండియాకు సప్లై చేద్దామని డిసైడ్ అయ్యిండు. కానీ ఆ ఎల్లిపాయలు ఔషధ గుణాలు కాదు, రకరకాల రోగాలను తీసుకొస్తాయి మనకు. మనం ఎందుకు కొంటున్నాం ఎగబడి చైనా ఎల్లిపాయలు అంటే మన ఎల్లిపాయలు కొద్దిగా చిన్న సైజులో ఉంటాయి, అంత ఆకర్షణీయంగా ఉండవు, కొద్దిగా ష్రింక్ అయి ఉంటాయి. అదే చైనా ఓని ఎల్లిపాయలను కనుక మనం చూసినట్టయితే ఒక్కొక్క పాయ మొత్తం ఎల్లిగడ్డలోని ఒక్కొక్క పాయని కనుక తీసుకున్నట్టయితే మంచిగా సంత్రా తొనల్లాగా పెద్దగా ఉంటాయి, ఈక్వల్ సైజులో ఉంటాయి. సో పెద్ద పెద్ద ఎల్లిగడ్డలు, ఆ ఎల్లిగడ్డల్లో వాటిలో ఉన్న పాయలు కూడా మంచిగా ఈక్వల్ సైజు, హెవీ సైజు పెద్దగా ఉండే వరకు మనకు ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి వాటిని ఎగబడి కొనడం మొదలు పెడుతున్నాం. అంటే మనకు తెలియదు అవి చైనీస్ ఎల్లిపాయలని కూడా తెలియదు. మనం ఏం చూస్తాం మార్కెట్లో చిన్న ఎల్లిపాయలు అంటే అవి బాగలు, పెద్ద ఎల్లిపాయలు కనబడంగానే ఆహా సూపర్ ఉన్నాయిరా అని మనము ఆ పెద్ద ఎల్లిపాయలను కొంటాము. సో చాలా పెద్దగా ఉన్నాయి ఎల్లిపాయ అనగానే గుర్తుపెట్టుకోండి, అది చైనీస్ ఎల్లిపాయ. చాలా ఆకర్షణీయంగా ఉంది, చాలా పెద్దగా ఉన్నది. దాంట్లో ఉన్న ఎల్లిగడ్డల్లో ఉన్న పాయలన్నీ కూడా సమానంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా అది చైనీస్ ఎల్లిపాయనే. మరి ఆ చైనీస్ ఎల్లిపాయను తింటే మనకేంది, మన ఎల్లిపాయల కంటే కొద్దిగా సైజ్ చిన్నగానే రేట్ చిన్నగానే ఉంటుంది, తక్కువనే ఉంటుంది. మరి కొంటే నష్టం ఏంది అంటే అసలు విషయం ఇక్కడనే వస్తుంది. సో ఈ చైనా వాడు వీటిని ఈ ఎల్లిగడ్డల్ని ఎలా పండిస్తున్నాడంటే మానవులు యూజ్ చేసిన సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెప్టిక్ ట్యాంక్ నుండి వచ్చే ద్రవాలు ఏవైతే ఉన్నాయో ఆ సెప్టిక్ ట్యాంక్ వేస్టేజ్ అక్కడి నుండి వచ్చే లిక్విడ్స్ని ఆ లిక్విడ్స్తోని ఇరిగేషన్ చేసి ఆ ఎల్లిపాయలను పండిస్తున్నాడు. అంటే మానవుని డిస్పోజల్ ఏదైతే ఉన్నదో, వేస్టేజ్ ఏదైతే ఉన్నదో, మలం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపయోగించి వీడు ఆ ఎల్లిపాయల్ని పండిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే వాడు మళ్ళీ మనకు అలా పండించడమే కాకుండా వే ఆఫ్ ఆర్గానికల్లీ గ్రోన్ ఎల్లిపాయలని మనకు ప్రజెంట్ చేస్తున్నాడు. ఇంకొక విషయం, ఈ ఎల్లిపాయలు మానవుల సెప్టిక్ ట్యాంక్ నుండి వచ్చిన వాటర్తోని ఇరిగేట్ చేసి పెంచడమే కాకుండా
అవి జెనెటికల్లీ మోడిఫైడ్ ఎల్లిగడ్డలు. అంటే చాలా తక్కువ టైంలో ఈల్డ్ వచ్చేటట్టు, చాలా పెద్ద సైజ్ వచ్చేటట్టు దాన్ని మోడిఫై చేసిండ్రు. ఇంకొక విషయం ఏంటంటే వాడు పండిన ఎల్లిగడ్డల్ని డైరెక్ట్గా కూడా మార్కెట్కి ఇస్తలేడు. ఫస్ట్ ఏంటంటే మానవుని వేస్టేజ్ నుండి వచ్చింది. దాంట్లో రకరకాల క్రిములు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈకోలై లాంటి బ్యాక్టీరియా, అంటే మానవునికి హాని కలిగించే ఈకోలై నుండి లాంటి బ్యాక్టీరియా. అదేవిధంగా పండిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత ఇంకా బాగా మెరిపియాలని మిథైల్ బ్రోమైడ్ లాంటి కెమికల్స్ ఫస్ట్ బ్లీచింగ్ చేస్తారు. బ్లీచింగ్ చేసిన తర్వాత ఆ మెరుపు, ఆ గ్లిటర్ రావడానికి ఈ మిథైల్ బ్రోమైడ్ లాంటి కెమికల్స్ ఉపయోగించి వాటిని చాలా ఆకర్షణీయంగా తయారు చేసి మనకు మార్కెట్లోకి, ఇండియా లాంటి ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. సో ఆల్రెడీ దాంట్లో సూక్ష్మక్రిములు ఉన్నాయి, మానవునికి హాని కలిగించే సూక్ష్మక్రిములు. అదేవిధంగా హెవీ మెటల్స్, సెప్టిక్ ట్యాంక్ వెళ్ళి వస్తున్నది కాబట్టి కొన్ని హెవీ మెటల్స్తోని కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాడీ వ్యవస్థ బాగా దెబ్బతినే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా బోన్ మ్యారో మీద ఎఫెక్ట్ పడడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి అనీమియా, రక్తహీనత లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్కు బోన్ క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్ లేదా బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మిథైల్ బ్రోమైడ్ అనేది నాడీ వ్యవస్థ మీద, అదేవిధంగా శ్వాస వ్యవస్థ మీద పనిచేసి మానవులు కోలుకోకుండా, అంటే మన ఇండియన్స్ యొక్క ఆరోగ్యాన్ని ఘోరంగా దెబ్బతీసే అవకాశము ఈ ఎల్లిపాయల వల్ల, ఈ ఎల్లిగడ్డల వల్ల ఉన్నది. సో కాబట్టి మీరు మార్కెట్లో ఎల్లిపాయలు తెచ్చుకునే ముందు ఒకసారి గడ్డ సైజు కనుక విపరీతంగా పెద్దగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉన్నది, ఎల్లిగడ్డలోని పాయలన్నీ కూడా సమానంగా ఉన్నాయి, మంచి పెద్ద సైజులో ఉన్నది, బాగా మెరుస్తూ తెల్లగా ఉన్నది. ఒకటి ఏంటంటే భారతదేశానికి సంబంధించిన ఎల్లిగడ్డ కొద్దిగా చిన్నగా ఉంటుంది, ఎల్లిపాయలు అంత ఈక్వల్ సైజులో ఉండవు. ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. మనం చూస్తుంటాం కొద్దిగా గోల్డెన్ కలర్ ఉంటుంది మన ఎల్లిపాయలు. అదే చైనీస్ ఎల్లిగడ్డ విషయానికి వచ్చినట్టయితే పాయలన్నీ సమానంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, వైటిష్గా ఉంటుంది, బాగా మెరుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ తేడాను గమనించి మీరు ఖచ్చితంగా ఎల్లిపాయలు, భారతదేశానికి సంబంధించిన ఎల్లిపాయలు, భారతదేశంలో పండించిన ఎల్లిగడ్డలే కొనడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే రోగాలు తెచ్చే ఎల్లిపాయలు చైనావి, రోగాలు నివారించే ఎల్లిపాయలు ఇండియావి అని మీరు గుర్తించండి. ఇండియన్ ఎల్లిపాయలు, భారతదేశంలో పండించిన ఎల్లిపాయలు ఏవైతున్నాయో అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటే, చైనాలో పండించిన ఎల్లిపాయలు మీకు అనేక వ్యాధులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ చైనా అనే మైండ్ సెట్ను కొద్దిగా ఆలోచించండి. వాడు దేనికన్నా దిగజారుతాడని ఆలోచించండి. భారతదేశ రైతులకు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా చైనా వస్తువులను మరోసారి తిప్పికొట్టండి. జై హింద్.